ఫస్ట్ టైం మా పాప కోసం ఇంట్లో బనానా ప్యాన్ కేక్ అయితే ట్రై చేస్తున్నాను. దీన్ని నేను యూట్యూబ్లో చూసి అయితే చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ అయితే బాగా పండిన అరటిపండుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చూసిన వీడియోలో అన్నీ కలిపి మిక్సీ చేసుకున్నారు. నేను అలా కాకుండా చేత్తో అయితే మెత్తగా స్మాష్ చేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్ పౌడర్, ఇంకా కొంచెం గోధుమ పిండి, బెల్లం అయితే వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేస్తూ థిక్ బ్యాటర్ లాగా అయితే తయారు చేసుకోవాలి. ఇందులో వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశారు. నా దగ్గర అయితే వెనిలా ఎసెన్స్ లేదు. నేను దాన్ని అయితే స్కిప్ చేస్తాను. లాస్ట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇలా విస్కర్తో అయితే బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని మనం నెయ్యి అయినా వాడుకోవచ్చు, ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ నేను గానుగ నూనె అంటే నువ్వుల నూనెతో అయితే ఇలా చిన్న చిన్న ప్యాన్ కేక్స్ అయితే వేస్తున్నాను. ఇవి పెద్దగా వేస్తే ఖచ్చితంగా బ్రేక్ అయిపోతాయి. ఇలా చిన్నగా వేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తున్నాయి. ఇంక ఇవైతే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చాయి. మొత్తం ప్యాన్ కేక్స్ అయితే వేసేసాను. ఇంకా ఫస్ట్ అయితే నేను మా పాపకి టేస్ట్ చేయించాను. తనైతే బాగానే తిన్నది. ఇంక నేను కూడా టేస్ట్ చేశాను. నాకు బాగా నచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.